హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో దివాకరం అనే ఒక వ్యాపారి ఉన్నాడు. దివాకరం తన ఒక్కగానొక్క కూతురి పెళ్లిని అప్పు చేసి మరీ వైభవంగా చేశాడు. అయితే పెళ్లి జరిగి సంవత్సరం తిరగకుండానే దివాకరం దివాళా తీశాడు. ఎందుకంటే అనుకోకుండా వ్యాపారంలో నష్టం వచ్చి చేసిన అప్పులకు వడ్డీ పెరిగి ఆస్తుల కంటే అప్పులే ఎక్కువయ్యాయి. గ్రామాధికారి గారు వ్యాపారంలో నష్టం వచ్చి ఆదాయం తగ్గిపోయి అప్పు తీర్చే మార్గమే లేకుండా పోయింది. అప్పుల వాళ్ళను చూస్తేనేమో ఆపలేకపోతున్నాను. అందుకే నా ఆస్తులన్నీ మీకు అప్పచెప్పేస్తున్నాను. వాటిని అమ్మేసి అప్పుల వాళ్ళకి న్యాయంగా అప్పు తీర్చెయ్యరు అని తన ఆస్తులన్నిటినీ గ్రామాధికారికి అప్పచెప్పేశాడు దివాకరం. గ్రామాధికారి గారు దివాకరం ఆస్తులన్నిటినీ అమ్మేసి రేపు అప్పుల వాళ్ళందరికీ న్యాయ పద్ధతిలో అప్పులను తీర్చేస్తున్నారహో. ఎవరైతే దివాకరానికి అప్పు ఇచ్చారో వాళ్ళందరూ వారి వద్ద ఉన్న బాకీ పత్రాన్ని తీసుకుని వచ్చి గ్రామాధికారి గారికి చూపించి వారి బాకీ వసూలు చేసుకోవాల్సిందిగా కోరుచున్నారహో అని దండోరా కూడా వేయించారు. అయితే ఆ దండోరా విని చంద్రావతి భర్త వద్దకు పరుగు పరుగున వచ్చి, ఏమండి ఏమండి ఈ సంగతి విన్నారా? దివాకరం దివాణా తీశాడంట. అతడి ఆస్తులన్నిటినీ గ్రామాధికారి గారు అమ్మేసి రేపు బాకీ వాళ్ళకి బాకీ తీరుస్తున్నారంటండి అని ఆయాసపడుతూ చెప్పింది చంద్రావతి. సర్లే, దివాకరం దివాళా తీస్తే నీకెందుకు అంత ఆయాసం? మనకేమీ బాకీ పడలేదుగా అన్నాడు భర్త చలపతి. అలా అంటారేంటండి? మనకు బాకీ పడ్డాడు గుర్తులేదా? ఆ రోజు పెళ్లికి వెళ్ళేటప్పుడు ఏమి చదివించొద్దులేండి, వెళ్ళి అక్షంతలేసేసి వద్దామంటే విన్నారా? బాగోదని చెప్పి 200 రూపాయలు చదివించారు. అది బాకీయేగా. రేపు మన అమ్మాయి పెళ్లికి పిలిస్తే ఆస్తులన్నిటినీ అమ్మేసుకున్న ఆ దివాకరం ఏం బాకీ తీరుస్తాడు? అందుకే ఇప్పుడే వెళ్ళి ఆ 200 రూపాయలు వసూలు చేసుకురండి అంది చంద్రావతి. చదివింపుల డబ్బుల కోసం వెళితే బాగోదేమోనే అని నసికాడు చలపతి. ఏం బాగోదు? ఆ రోజు కూడా ఇలాగే బాగోదు అని చెప్పి నేను ఎంత చెప్తున్నా వినకుండా 200 రూపాయలు చదివించారు. ఈరోజు కూడా అలాగే అంటున్నారు. ఇక ఈరోజు నేను ఊరుకునేది లేదు. వెళ్ళి ఆ 200 రూపాయలు వసూలు చేసుకువస్తారా చేసుకురారా అని కోపంగా అంది చలపతి భార్య. ఇక చేసేది లేక చలపతి గ్రామాధికారి గారి వద్దకు వెళ్ళాడు. అప్పటికే గ్రామాధికారి గారు బాకీ వాళ్ళందరికీ బాకీలు కూడా తీర్చేశారు. ఏంటి చలపతి ఇలా వచ్చావు? నీకు కూడా బాకీ పడ్డాడా ఏంటి దివాకరం అని అడిగారు గ్రామాధికారి గారు. అవును గ్రామాధికారి గారు, 200 రూపాయలు ఇవ్వాలి అని అడిగాడు చలపతి. అంతే. దివాకరం అయోమయంగా చూస్తూ, నీ దగ్గర నేనెప్పుడు తీసుకున్నాను 200? నేను తీసుకోలేదే. నాకు బాగా గుర్తుంది గ్రామాధికారి గారు, నేనేమీ అతడి వద్ద 200 తీసుకోలేదు అని చెప్పాడు దివాకరం. అలా అంటావేంటి దివాకరం? మీ అమ్మాయి పెళ్లికి వచ్చి 200 రూపాయలు చదివించానుగా. చదివింపులంటే బాకీ లెక్కేగా. అవునా కాదా గ్రామాధికారి గారు అని గ్రామాధికారి గారిని అడిగాడు చలపతి. నిజమేనా అన్నట్లు దివాకరం వైపు చూశారు గ్రామాధికారి గారు. చదివింపులంటే చదివించాడు అని అయోమయంగా సమాధానం చెప్పాడు దివాకరం. నువ్వు చెప్పినట్లు చదివింపులంటే బాకీ లెక్కే. నువ్విచ్చిన 200 రూపాయలు నీకిచ్చేస్తానులే. అయినా ఇలా ఆడంబరాలకు పోయి పెళ్లి చేస్తే అప్పులవకేమవుతుంది? ఒక్కొక్క విస్తరికి 200 రూపాయలు పడిందంట. అలాగే వచ్చిన వాళ్ళందరికీ ఖరీదైన రవిక ముక్కలు కూడా పెట్టాడంట. ఒక్కొక్కటి 50 రూపాయలు పడిందంట. ఇలా చేస్తే తనాస్తులేంటిలే, పక్కన వాళ్ళ ఆస్తులు అమ్మినా సరే అప్పులు తీరవు కదా చలపతి అని చలపతిని అడిగారు గ్రామాధికారి గారు. అవును గ్రామాధికారి గారు, ఒక్కతే కూతురని చెప్పి వెనక ముందు ఆలోచించకుండా అప్పు చేసి మరీ వైభవంగా పెళ్లి చేశాడు. ఏమైంది? తీరా చూస్తేనేమో వ్యాపారంలో నష్టం వచ్చి అప్పులు కూడా తీర్చలేకపోయాడు. ఉన్న ఆస్తినంతా అమ్మేసుకుంటున్నాడు. అయినా విస్తరికి 100 రూపాయలేలేండి పడింది, 200 ఏమి కాదు అన్నాడు చలపతి. అవునా?
నాకు కూడా తెలియదులే, ఇందాక దివాకరం చెప్తుంటే విన్నాను. అయినా చలపతి, బాకీ అంటే చదివింపులతో పాటు విందు వినోదాలు కూడా వస్తాయి కదా. ఈరోజు నువ్వు చదివించావంటే రేపటి రోజు మీ ఇంట్లో శుభకార్యం అయితే తనొచ్చి చదివిస్తాడు. అలాగే వాళ్ళ ఇంట్లో నువ్వు విందు భోజనం చేశావంటే రేపు నువ్వు కూడా అతడికి విందు భోజనం పెట్టాలిగా, అది కూడా బాకీయేగా అన్నారు గ్రామాధికారి గారు ఏమీ తెలియనట్లు. అవుననుకోండి అని నసుకుతూ సమాధానం చెప్పాడు చలపతి. చలపతి, ఇప్పుడు నీ భయం ఏంటి? రేపటి రోజు దివాకరం నీ ఇంటికి శుభకార్యానికి వచ్చి చదివింపులు చదివించలేడనేగా, అందుకేగా చదివింపులు వసూలు చేస్తున్నావు. ఒకవేళ నువ్వు కూడా రేపటి రోజు దివాకరాన్ని అసలు శుభకార్యానికి పిలవ్వేమో, విందు భోజనం పెట్టవేమో. అప్పుడు విందు భోజనం కూడా బాకీయే కదా. ఆ విందు భోజనానికి అయిన ఖర్చంతా దివాకరానికి నువ్వు చెల్లించేసేయి. అలాగే దివాకరమేమో నీ 200 రూపాయల చదివింపులు చెల్లించేస్తాడు. దాంతో బాకీ తీరిపోతుంది అన్నారు గ్రామాధికారి గారు. అమ్మో, ఇప్పుడు విందు వినోదం అంటే ఆ రోజు మా ఇంటి నుంచి నలుగురం వెళ్ళాం. 4 విస్తరులంటే 400. అలాగే నా కూతురికి నా భార్యకి రవికల గుడ్డ పెట్టారు, అది ఒక 100 రూపాయలు. అంటే మొత్తం నేను 500 రూపాయలు బాకీ పడ్డానా. అందులో నేను చదివించిన 200 రూపాయలు తీసేస్తే 300 రూపాయలు నేనే బాకీ తీర్చాలా. అమ్మో వద్దులే అని మనసులో అనుకొని, ఇదంతా వద్దులే అనిపిస్తుంది గ్రామాధికారి గారు. ఈరోజు బాకీ మొత్తం తీర్చేసుకున్నామంటే రేపు మా ఇంట్లో శుభకార్యానికి దివాకరాన్ని రమ్మన్నా రాడేమో. ఎందుకులేండి, నా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి దివాకరం వాళ్ళ కుటుంబం వాళ్ళు రావాలి. అందుకే నాకేమీ బాకీ వద్దు, నేను వదిలేస్తున్నాను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చలపతి. చూశావా దివాకరం, ఈ మనుషులు ఎలాంటి వాళ్ళో అని నవ్వేశారు గ్రామాధికారి గారు. దివాకరం కూడా నవ్వేసి గ్రామాధికారి గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.